గూడెం దాన్ని నేను కూర్చునే కుర్చీలో కూర్చోపెడతావా? నేను తినే పళ్ళెంలో అన్నం పెడతావా? అంటే ఇది నేను సమానమేనా? దీనికి నాకు తేడా లేదా? నో. నిన్ను అమ్మా! ఏమైంది? అమ్మమ్మ నన్ను కొట్టిందమ్మా. నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం ఏం చేయడానికైనా ఈ అమ్మ సిద్ధంగా ఉంటాది. ఏంటి? అమ్మవా? నువ్వా? నాకా? నేను మీ అమ్మలాంటి దాన్ని కదా అని. ఛీ! నీలాంటి గూడెంది జమీందారికి ఎప్పటికీ అమ్మ కాదు, కాలేదు. ఇంకోసారి నాతో అమ్మ అన్నావో అది కాదమ్మా. పోవే గూడెందానా. ఈ గూడెం దానికి నాకు ఒకే రకమైన భోజనమా? వదులుతున్నా, జాగ్రత్తగా పట్టుకో. వదులుతున్నా, వదులుతున్నా. నీకసలు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమ్మా ఏమ్మా ఏమైంది? చూడు, నా ఆఫీస్ ఫైల్లో పేపర్ చించి దానిపై డ్రాయింగ్ ఎలా వేసిందో. నన్ను అడిగితే వేరే పేపర్ నేను ఇచ్చేదాన్ని కదా. ఆ ఫైల్లో పేపర్ ఎందుకు చింపావమ్మా? నేనా? ఎంత పట్టాభిషేకం జరిగినా గంగ జమీందారు బిడ్డ అయిపోతే ఏంటి? మా మంగ ఉన్నంత వరకు గంగ జమీందార్ కాదు, కాలేదు. ఏంటి? మీ మంగ? అవును, మంగమ్మ గౌరక్క కూతురే కదా. మంగమ్మ గారు దుప్పటి తెస్తానండి. నా మాటలకి బాధగా ఉంది కదూ. ఇట్ట మాట్లాడింది మా అమ్మేనా అనిపిస్తుంది కదూ. ఎందుకమ్మా ఇప్పుడు నువ్వేమన్నావని బాధపడ్డానికి? ఆ కాగితం మీద బొమ్మ వేయించింది మంగే అయినా నువ్వే వేసావని అబద్ధం చెప్పి రాజేశ్వరమ్మతో తిట్టించాను. నీ మనసు కట్టపెట్టాను, కానీ నీకోసమే చేశాను. నాకోసమా? అవును తల్లి, ఈ ఇల్లు ఎవరిది? మంగది. మరైతే మనం తినే తిండెవరిది? అది మంగదే. అంటే మన బతుకులు మంగ మీదే ఆధారపడున్నాయి. అట్టంటప్పుడు మంగని కాపాడుకోవాల్సిన ధర్మం మనకుందా లేదా? ఉంది. మరి మంగ తప్పు సెత్తే తప్పు మన మీద వేసుకోవటం న్యాయమా కాదా? న్యాయమే. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా సరే మంగ తప్పు సెత్తే ఆ తప్పు నీ మీదేసుకోవాలి. ఆమె బదులు నువ్వు ముందుండు. ఆమె బదులు నువ్వు శిక్ష అనుభవించు. ఆమె ఉప్పు తింటున్నందుకు రుణం తీర్చుకో. అర్థమైనదమ్మా. ఏమర్థమైంది? ఎన్నాళ్ళు మా అమ్మ అయ్య కోసం బతికాను, ఇక నుంచి ఆ మంగ కోసం బ్రతకాలి, అంతేగా? అబ్బబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావో నా బంగారు తల్లి. గౌరికి గంగ తన కూతురు కాదని తెలిసిపోయిందా? గంగకి ఇలా నూరిపోస్తోందేంటి? దాని మనసుని ఇలా మారుస్తోందేంటి? చూస్తుంటే గౌరి మీదే అనుమానం వస్తోంది. బావుంది, చాలా చాలా బావుంది.
లోకంలో ఏ తల్లైనా తన బిడ్డ తప్పు చేసినా చెయ్యలేదని వాదిస్తారు. అసలు నా బిడ్డ తప్పు చెయ్యలేదు అని నమ్ముతారు. అలాంటిది తప్పు చేసింది ఎవరు తెలిసి కూడా నీ బిడ్డ తప్పు చెయ్యలేదని చూసి కూడా ఎందుకు అబద్ధం చెప్పావు? అయ్యో! ఇంకొంచెం ఉమ్మే. అయ్యో! ఏమైందమ్మా? ఏమైంది? ఆవాలు నాకు సరిపడవని చెప్పినాను కదమ్మా. మంగ బలవంతంగా తిప్పించేసరికి వాంతి అయిపోయింది. అవునా? దొంగ మొహంది, కావాలని నిన్ను బాధ పెట్టాలని తినిపించింది. కానీ జమీందారమ్మ కూడా నన్ను ఆవాలు వదలకుండా తినమందిగా, అందుకే తిన్నాను. అంటే నువ్వు తిన్నది మంగ తినిపించినందుకు కాదా, జమీందారమ్మ తినమన్నందుకా? అవునమ్మమ్మ. జమీందారమ్మకి ఇష్టం లేని పని, బాధ పెట్టే పని చెయ్యను. అమ్మంటే నీకంతిష్టమా? మా అమ్మంటే ఎంత ఇట్టమో జమీందారమ్మన్నా అంత ఇట్టం. దేవుడా, ఈ బిడ్డకి తెలీదు రాజేశ్వరి తన తల్లని. ఓ బిడ్డ తల్లిని ప్రేమించినట్లుగా ప్రేమిస్తోంది. కాని ఆ తల్లికి తెలీదు గంగే తన బిడ్డని శత్రువుని చూసినట్టు చూస్తోంది. ఓ శత్రువులా ద్వేషిస్తోంది. ఈ కథకి ముగింపు ఎప్పుడో ఎక్కడో అర్థం కాక పిచ్చెక్కిపోయేలా ఉంది స్వామి. మంగమ్మ గారు దుప్పటి తెస్తానండి. ఇదిగో. ఇంకొకసారి మా ఆయనపై నీ నీడ పడినా, నీ చెయ్యి పడినా నేనే నిన్ను చంపేస్తాను. హద్దు మీరు ప్రవర్తించినా, ఇంకొకసారి ఇంటికొచ్చి గొడవ చేసినా, మా పెళ్లి ఆపాలని చూసినా నీకు నా చేతిలో చావే. గుర్తుపెట్టుకో. హే, నువ్వేంటి ఇక్కడ? ఇది నీకు నాకు మధ్య అడ్డుగీత. భూమి, ఈ సిద్ధార్థ్ పెళ్లి కొడుకుగా పెళ్లిపీటలెక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నన్ను కాదు అనేవాళ్ళు ఎవరుంటారు? అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. దొరకాలి, దొరికి తీరాలి. రాధా, ఎక్కడున్నావే?